సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల గురించి ఏదో మాట్లాడుతున్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి. అటు 6 సూపర్ 6 అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. సీఎం సార్, సూపర్ 6 పథకాలు అమలైపోయాయి, వాటి గురించి మాట్లాడితే 4 మంది అన్నారు. సూపర్ 6 పథకాలు ఎక్కడ అమలయ్యాయి సార్? 2 పథకాలను అమలు చేశారు, అవి కూడా అసంపూర్తిగా అమలు చేశారు. గతంలో గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పి సంవత్సరానికి 3 గ్యాస్లు ఇస్తామని చెప్పారు. అందులో ఒకటే ఇచ్చారు, అవి కూడా మా డబ్బులతోనే ఇప్పించారు. ఆ డబ్బులు పడినాయా అంటే పడలేదు ఇప్పటి వరకు. నిన్న తల్లికి వందనం కింద 15,000 ఇస్తానన్నారు, 13,000 ఇచ్చారు. మీరు 2,000 కోత విధించారు. ఇంకా మీరు అమలు చేసింది ఎక్కడ సార్? దగ్గర 640 హామీలు అమలు చేయాలి కదా. అంటే డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారా సార్ మీరేమన్నా? మనం వార్నింగ్ ఇవ్వకూడదు సార్, మనము స్మూత్గా చెప్పాలి. ఎందుకంటే పేద ప్రజలు కదా, వాళ్ళు మనసుకు తీసుకున్నారు అనుకో చాలా ఇబ్బంది పడతాం, మనమే ఇబ్బంది పడతాం. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఎలక్షన్స్ మనమే ఫామ్ అవ్వాలి. ఇలా ఫామ్ కావాలి అని అంటే మనం ఖచ్చితంగా ఇచ్చిన 6 పథకాలను నెరవేర్చాలి. చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.